నాకిష్టం లేదు అంటే కుదరదు. నేను కాపురం చెయ్యను అంటే కుదరదు. ఇదిగో నేను ఘనమైనదిగా చూస్తున్నాను. నువ్వు కూడా ఘనమైనదిగా చూడాలి అంటున్నాడండి ఆయన. అంటే దేవుని ఆలోచన ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మన రక్షకుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు వివాహ వ్యవస్థ గురించి కొద్ది నిమిషాలు మిమ్మల్ని ఆలోచింప చేయాలని మీ ముందుకు రావటం జరిగింది. వివాహ బంధం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, మన కుటుంబంలో ఎవరైనా మరి పిల్లలు పుట్టినప్పుడు కొన్ని ఆలోచనలు మనం చేస్తాం. పిల్లలు వారిని ఎలా పెంచుకోవాలి? వారికి ఎక్కడ స్టడీస్ ఇప్పించాలి? వారు ఎదుగుతున్నప్పుడు వాళ్ళని ఎలా చూసుకోవాలి? ఇటువంటి ఎన్నో ఆలోచనలు చేస్తున్నాం మనం. ఆ పిల్లలు పెరిగి పెద్దవారైన తర్వాత, యవ్వన ప్రాయంలోకి వచ్చిన తర్వాత, మన ఆలోచనలో కూడా చేంజింగ్ వస్తదండి. ఏంటా చేంజింగ్ అంటే, నా కుమారుడికి ఎటువంటి కుమార్తెను తీసుకొచ్చి వివాహం జరిపించాలి? నా కుమార్తెకు ఎటువంటి పెండ్లి కుమారుని తీసుకొచ్చి వివాహం జరిపించాలి? అక్కడ ప్రారంభమైనటువంటి మన ఆలోచన ఎక్కడి వరకు వెళ్ళిపోతుందంటే, ఇగో ఎన్ని లక్షలైనా పర్వాలేదు, ఆ పెళ్ళనేది చాలా ఘనంగా జరిపించాలి అన్నంత వరకు మనం ముందుకు వెళ్ళిపోవటం జరుగుతుంది. ఎన్నో బంధుత్వాలు మనం చూస్తా వెళ్తాం. అతనికి ఉద్యోగం బాలేదండి. ఈమె అందంగా లేదండి. ఇతను అంత హైట్ లేడండి. ఇలాగ మనం అందరిని కూడా సెపరేట్ చేసుకుంటా వెళుతూ, అందులో సెలెక్ట్ చేసుకుంటా వెళుతూ మనకు నచ్చిన కుమారుడిని, మన కుమార్తెకు మనం సెలెక్ట్ చేయటం అనేది జరుగుతుంది. అలాగే మనకు నచ్చిన కుమార్తెను మన కుమారుడికి సెలెక్ట్ చేయటం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని కొన్ని లక్షలు ఖర్చుపెట్టి మరి మన గౌరవాన్ని చూపించుకునే విధంగా ఎంతో ఘనముగా ఆ వివాహాన్ని మనం జరిపిస్తూ ఉన్నప్పుడు, ఆ వివాహాలు సమాజంలో చూస్తున్నప్పుడు ఎలా అయిపోతున్నాయంటే, కొన్ని వివాహాలు కొన్ని రోజుల్లోనే మరి విడిపోవటం అనేది మనం చూస్తున్నాం. "ఏమ్మా ఏమైంది మీకు? పెళ్ళయ్యి ఎన్నో రోజులు అవ్వలేదు కదా! అప్పుడే విడిపోవాలనుకుంటున్నారట. ఏం జరిగిందని" అడిగితే, "అతనంటే నాకిష్టం లేదండి" అని చెప్తుంది ఓ చెల్లి. "ఏమయ్యా నీకేమైంది? నువ్వెందుకు విడిపోవాలనుకుంటున్నావు" అంటే, "ఆమె అంటే నాకిష్టం లేదండి" అంటున్నాడు ఓ తమ్ముడు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు అంటే, అంటే వివాహం ముందు వాళ్ళ మాటలు బాగున్నాయండి. వివాహం అయిన తర్వాత వాళ్ళ మాట విధానం బాలేదు. వాళ్ళ యాటిట్యూడ్ బాలేదు. ఇలాగా ఏవో కొన్ని కొన్ని చిన్న సాకులు చెప్పి రోజుల వ్యవధిలోనే విడిపోయేవారు చాలా మంది మనకు సమాజంలో కనపడుతున్నారు. మరికొంతమంది వివాహం అయిన తర్వాత ఎన్నో రోజులు మరి దెబ్బలాడుకుంటూ, గొడవలాడుకుంటూ, పోట్లాడుకుంటూ సంవత్సరాలు పిల్లలు ఎదుగుతున్నప్పుడు కూడా మరి ఎన్నో సంవత్సరాలుగా గొడవలాడుకుంటూ వారి వైవాహిక జీవితాన్ని గొడవలతో ముందుకు తీసుకెళ్ళేవారు చాలా మంది మనకు కనపడుతున్నారు. ఎందుకండి గొడవలాడుకుంటారు? అంటే హ్మ్. అంతేనండి ఆమె నాకు నచ్చలేదంటాడు ఒకాయన. అతను నాకు నచ్చలేదంటుంది ఒకామె. ఇలాగా వైవాహ జీవితంలోకొచ్చిన వారు రకరకాలుగా తమ వైవాహిక జీవితాన్ని ఒక అగ్నిగుండంగా మార్చేసుకుంటున్న పరిస్థితులు ఈరోజు సమాజంలో ఎన్నో మనకు కనపడుతున్నాయి. చాలా బాధ కలుగుతూ ఉంటుంది. అరే! పెళ్లి చేసుకుంటున్నప్పుడు సంతోషంగా చేసుకున్నారు గదా! నువ్వంటే నాకిష్టమని చెప్పి పెళ్లి చేసుకున్నారు. ఏవంటే నిన్ను తప్ప ఇంకెవ్వరు కూడా నాకు నచ్చలేదని జెప్పి, మరి ఎంతో సెలెక్ట్ చేసుకొని మరి పెళ్లి చేసుకున్నటువంటి వీరు, పెళ్ళైన తర్వాత వాళ్ళ జీవితాలను అగ్నిగుండంగా ఎందుకు మార్చుకుంటున్నారు? అన్న విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, ఒక్కటే రీజన్ కనపడుతుందండి. అసలు ఆ పెళ్లి గురించినటువంటి అవగాహన వీళ్ళకి లేకపోవడం. ఈ వివాహం గురించి బైబిల్ గ్రంథం ఏమని చెబుతుంది? ఏవండీ? మనమైతే ఈ పెళ్లి గురించి సరైన అవగాహన లేకుండా మనం మాట్లాడుకుంటున్నాం గదా! అయితే బైబిల్ గ్రంథం ఈ పెళ్లి గురించి ఏమని మాట్లాడుతుందో మనం చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయము 4 వచనాన్ని మనం చూడగలిగితే, వివాహము అన్ని విషయాల్లో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను అని చెబుతున్నాడండి దేవుడు. అంటే వివాహము అన్ని విషయాల్లో ఘనమైనదిగా కావాలని కోరుకుంటున్నాడు దేవుడు. నాన్న ఎన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండాలి వివాహం అంటే, అన్ని విషయాల్లో కూడా ఘనమైనదిగా ఉండాలి అంటున్నాడు. అన్ని విషయాలంటే ప్రభువా అంటే, ఆయన అంటున్నాడు గదా! నువ్వు ఈ భూమి మీద ఏ విషయాన్నైతే ఇది ఘనమైనది అని నువ్వు అనుకుంటున్నావో, ఆ అన్ని విషయాల కంటే కూడా ఘనమైనదిగా నాకుండాలి వివాహము అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుని ఉద్దేశ్యాన్ని మనం ఆలోచన చేయగలిగితే, మనము ఏ విషయాలకైతే ప్రాధాన్యతనిస్తున్నామో, ఆ విషయాలన్నిటికంటే కూడా వివాహానికి అధిక ప్రాధాన్యత దేవుడిస్తున్నాడు అన్న సంగతి ఈరోజు మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అంటే మనందరం దేవుడు సృష్టించబడిన వారం. ఆయన చిత్తము చొప్పున ఈ భూమి మీదకొచ్చిన వారం. ఆయన దయతలిస్తే ఈ భూమి మీద బ్రతికి బట్ట కడుతున్న వారం. అటువంటి వారమైన మనం ఇప్పుడు ఖచ్చితంగా దేవుని ఆలోచనలోకి రావాల్సిన అవసరత ఉంది. దేవుని ఆలోచనలోకి వచ్చి మనం ఆలోచన చేయగలిగితే గనక, ఆ దేవాతి దేవుడు అంటున్నాడు, "ఈ వివాహం అనేది అన్ని విషయాల్లో ఘనమైనది. నేను ఘనమైనదిగా చూస్తున్నాను. ఇదిగో నువ్వు కూడా ఘనమైనదిగా చూడాలంటున్నాడాయన." ఇదిగో నువ్వు నీ ఇష్టానుసారంగా ఇది పనికిమాలిన వ్యవస్థ అన్నట్టుగా నువ్వు చూస్తే కుదరదు. నాకిష్టం లేదు అంటే కుదరదు.
నేను కాపురం చెయ్యను అంటే కుదరదు. ఇదిగో నేను ఘనమైనదిగా చూస్తున్నాను. నువ్వు కూడా ఘనమైనదిగా చూడాలి అంటున్నాడండి ఆయన. అంటే దేవుని ఆలోచన ఈరోజు మనందరం కూడా మరి ఎరిగిన వారమై ఉండాలి. పెళ్ళై చక్కగా పిల్లలు పుట్టి ఒక వివాహ వ్యవస్థలోనికి వచ్చినటువంటి మరి మనం అందరము కూడా ఈ వివాహము ఘనమైనది అన్న సంగతిని ఈరోజు ఖచ్చితంగా మనం ఎరిగి ఉండాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇంత ఘనమైనదిగా మరి ఈ వివాహాన్ని చేసినప్పుడు అంటే మన దృష్టిలో బంగారం ఘనమైనది కావచ్చు, వెండి ఘనమైనది కావచ్చు, డబ్బు ఘనమైనది కావచ్చు, ఆస్తిపాస్తులు, హోదాలు, ఏమంటే అంతస్తులు ఇవన్నీ కూడా మనకు ఘనమైనవి కావచ్చు. కానీ దేవునికి మాత్రం వివాహం మాత్రమే ఘనమైనది అని చెబుతున్నాడు. అన్ని విషయాల్లో నువ్వు ఘనమైనవని అనుకుంటున్న అన్ని విషయాల్లో నీ వివాహం మాత్రమే నాకు ఘనమైనదని చెబుతున్నప్పుడు, ఈరోజు ఈ వివాహ వ్యవస్థ గురించి మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. ఏవండీ కాబట్టి ఈ విషయాలు మరి చక్కగా మీరిప్పటి వరకు ఓపికతో ఉన్నందుకు మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇలా వివాహం గురించి ఇంకా అనేకమైన విషయాలు మరి మీరు తెలుసుకోవాలనుకుంటే మరి మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి ఈ విషయాలను షేర్ చేయండి. ఇక నుంచి మరి ఒక్కొక్క చిన్న చిన్న పార్ట్‌లుగా వివాహ వ్యవస్థ గురించి, దేవుని ఆలోచన గురించి మీ మధ్యలో నేను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలియచేయడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు మరి మాటలన్నిటిని మీ వినికిడిలో దీవించును గాక. ఆమేన్.